వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు పెరిగిపోతుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ఈ నెల 22న మంత్రి తుమ్మల టూర్లో ఇరువురి మధ్య మార్కెట్ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభివృద్ధి మాటున అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు చిన్నారెడ్డి. దీంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం చిన్నారెడ్డిపై విరుచుకుపడుతున్నారు. చిన్నారెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రతినిధులా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డిని నమ్ముకున్న వారంతా ఆస్తులు కోల్పోయారని ఆరోపించారు. గోపాల్పేట్ మాజీ ఎంపీపీ ప్రభావతి. చిన్నారెడ్డి మాత్రం వందల ఎకరాలు సంపాదించుకున్నారని ఆరోపించారు. చిన్నారెడ్డి అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు. దీంతో తాము అభివృద్ధికి అడ్డు రావడం లేదని, మార్కెట్ విషయంలో ఎమ్మెల్యేనే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు చిన్నారెడ్డి. అభివృద్ధిని కాదు, అభివృద్ధి పేరుతో జరగబోనున్న అవినీతిని మాత్రమే అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. నేను ఉదాహరణ చెప్తాను. గోపాల్పేట మండల హెడ్ క్వార్టర్లో మీరు మార్కెట్ యార్డ్ మంజూరు తీసుకొచ్చారు, సంతోషం. దాని తర్వాత దాన్ని ఎక్కడో పొలికేపాడు ఊరు కూడా కాకుండా కొండల్లో గుట్టల్లో పెడతా ఉంటే మాత్రం అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇవాళ గోపాల్పేట మండల హెడ్ క్వార్టర్లోనే పెట్టాలి. గోపాల్పేట మండల హెడ్ క్వార్టర్ ఎదగాలనేది అందరి కోరిక అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. దానికి కొంతమంది ఏమన్నారంటే గోపాల్పేటలో స్థలం దొరకలేదు కాబట్టి అక్కడ పోయినామనేటువంటి మాట చెప్పినారు. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నటువంటి ఈ సమాచారం మేరకు మీకు 471/13 సర్వే నెంబర్, దీంట్లో 78 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారమే. అదే మాదిరిగా 19వ నెంబర్లో 95 ఎకరాలు ఉందని సర్వే నెంబర్లో, 118 సర్వే నెంబర్లో 35 ఎకరాలు ఉందని, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నా కూడా మండల హెడ్ క్వార్టర్ను విస్మరించి ఒక వ్యక్తి మేలు చేసే ఉద్దేశంతో దాన్ని ఆ పొలికేపాడు శివారు లాస్ట్కు తీసుకొని పోవడం జరిగింది. దానికే మేము అడ్డుకున్నాము తప్ప అభివృద్ధికి అడ్డు కాదనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. మేము